ఇవాల్టి మార్కెట్లు కేవలం ఐటీ సెక్టార్ లో ఉన్న ఒక్క న్యూస్ కారణంగా పడిపోయంటారా? అమెరికా మార్కెట్ లో ఐటీ సెక్టార్ స్టాక్స్ బాగా పడుతున్నాయి. దానివల్ల మన ఇండియా మార్కెట్ లో కూడా ఐటీ స్టాక్స్ బాగా పడ్డాయి. కానీ అమెరికాలో జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యాయండి. ఎక్కువ జాబ్స్ వచ్చాయని పాజిటివ్ గా డేటా వచ్చిన మార్కెట్లు నెగటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మన ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ సెక్టర్ పడిపోవడం కాదండి. మెయిన్ గా రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతినబోతోంది. బెంగుళూరులో ఆల్రెడీ ఎఫెక్ట్ చూస్తున్నారండి. నెక్స్ట్ ఇక హైదరాబాద్‌కి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ మాట్లాడాలి. అయితే గ్లోబల్‌గా ఐటీ కంపెనీస్ కాస్త ఇబ్బంది పెట్టడం, మన మార్కెట్‌లో కూడా నెగటివిటీ కనబడడం పక్కన పెడితే, మనం అసలైన విషయం తెలుసుకోవాల్సిందేంటి? నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లన్నీ కూడా ఒక విషయం మీద రియాక్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాయండి. ట్రంప్ గారు ఖచ్చితంగా నెగోషియేషన్స్ కొనసాగాలి అంటూనే మిడ్‌నైట్ హ్యామర్ అనే ఒక పదాన్ని ఉపయోగించారండి. ఈ పదం వినగానే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయని చెప్పి మార్కెట్లు నెగెటివ్‌గా మారొచ్చు. కానీ 2026లో మన మార్కెట్లు నిలబడడానికి హీరోగా ఆయిల్ ప్రైసెస్ మారొచ్చేమో. పరిస్థితుల్లో చాలా చాలా మార్పులొస్తున్నాయండి. ఇవన్నీ క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఎవరైనా సరే మార్కెట్‌లో ఇవాళ ఫస్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది అమెరికా మార్కెట్‌లో ఏం జరుగుతుందని కాదండి. మన ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది? ఐటీ సెక్టార్ ఒకరోజు ఇబ్బంది పెట్టేస్తుంది. మరో పక్క టెక్స్‌టైల్ స్టాక్స్ ఇబ్బంది పడిపోతున్నాయి. అసలేం జరుగుతోంది అంటే క్లియర్‌గా ఐటీ సెక్టార్‌లో ఒక ఫియర్ అయితే అలుముకుందండి. ఏంటి అంటే మనందరికీ తెలుసండి, యాంథ్రోపిక్ వాళ్ళు ఒక ఏఐ టూల్‌ని లాంచ్ చేసిన తర్వాత మార్కెట్‌లో సడెన్‌గా ఒక రకమైన క్వెషన్స్ అయితే తలెత్తుతున్నాయి. ఐటీ కంపెనీస్‌కి ఈ బిల్లబుల్ హవర్స్ కనుక తగ్గిపోతే పరిస్థితి ఏంటి? మ్యాన్ పవర్ హెవీ ఇండస్ట్రీస్‌లో వీటి తాలూకా జాబ్స్ అన్ని పోతే పరిస్థితి ఏంటి మారిపోతుంది? మన ఇండియన్ ఐటీ అంతా కూడా ఔట్ సోర్సింగ్ మీద నడుస్తుందండి. ఈ ఔట్ సోర్సింగ్ కంప్లీట్‌గా ఏఐ వల్ల దెబ్బతింటే మన ఇండియా మార్కెట్‌లో పరిస్థితి ఏంటి? ఈ భయాలే మన మార్కెట్‌లని ఇంతలా పడగొడుతున్నాయి. మీరు అనుకోవచ్చు ఇక్కడ అమెరికాకి, ఏఐకి లేదు అంటే మన మార్కెట్‌కి సంబంధం ఏంటని. మీరు గమనిస్తే నిన్న జాబ్స్ డేటా వచ్చిందండి. ఈ జాబ్స్ డేటా నిజంగా పాజిటివ్ విషయం. అమెరికాలో 50,000 ఉద్యోగాలు కొత్తవి యాడ్ అవుతాయనుకుంటే 1,30,000 ఉద్యోగాలు యాడ్ అయ్యాయండి. అయినా కూడా మార్కెట్లు మనకి నెగెటివ్‌గా మారిపోయాయి. ఇప్పుడు మార్కెట్‌లో భయమేంటి? ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయనే కదా! కానీ అమెరికాలో ఉద్యోగాలు యాడ్ అవుతున్నాయండి. 50,000 ఉద్యోగాలు వస్తాయనుకుంటే 1,30,000 ఉద్యోగాలు ఆల్మోస్ట్ డబుల్ కెపాసిటీ ఉద్యోగాలు యాడ్ అవుతున్నాయి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 4.4% నుంచి 4.3%కి పడింది. ఇప్పుడు ఏఐ వల్ల ఏవైతే భయాలున్నాయో ఆ భయాలకి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌లో ఎక్కడైతే భయం స్టార్ట్ అయిందో అక్కడే పాజిటివ్ న్యూసే వచ్చింది కదా! మరి మార్కెట్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇక్కడ అసలైన ట్విస్ట్ అండి. అమెరికాలో ఉద్యోగాలు యాడ్ అవుతున్నాయి. నాన్ ఫార్మ్ పేరోల్స్ అంటారంటే వ్యవసాయం కాకుండా లేదు అంటే అగ్రికల్చర్ కాకుండా రిమైనింగ్ అన్ని కూడా. సో ఇప్పుడు యాడ్ అవుతున్న ఉద్యోగాలన్నీ కూడా హెల్త్ కేర్ సెక్టార్ లో యాడ్ అవుతున్నాయండి. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో లేదు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ లో ఇప్పుడున్న కోతలకి హెల్త్ కేర్ లో జాబ్స్ యాడ్ అయిపోతుండడం, ఏ వల్ల మరి కాస్త భయాలు పెరుగుతుండడం, ఐటీ సెక్టార్ స్టాక్స్ లో చాలా భయాలున్నాయి. రాత్రికి రాత్రి నిన్న ఐటీ సెక్టార్ స్టాక్స్ అన్ని పడుకున్నాయండి. ఈవెన్ మన మార్కెట్ లో కూడా నిఫ్టీలో ఐటీ స్టాక్స్ అన్ని నెగెటివ్ గా ఉన్నాయి. సో ఇప్పుడు వస్తున్న ఈ ఫాల్ ని ఎవ్వరు కూడా ఖచ్చితంగా ఎస్ ఏఐ వల్లే వస్తుంది అని చెప్పలేకపోతున్నారండి. ఎందుకు అంటే ఏఐని మార్కెట్ లోకి తీసుకొచ్చింది ఒక ప్రొడక్టివ్ పర్ఫార్మెన్స్ టూల్ కింద తీసుకొచ్చారు. అంటే మన తాలూకా పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఒక టూల్ కింద తీసుకొచ్చారు. ఇది రీప్లేస్ చేసే భయాల్ని మార్కెట్ లో ఇప్పుడు చూస్తున్నాం మనందరం కూడా. సో ఇక్కడ ఎవరు కూడా ప్రాపర్ గా ఏ వల్ల ఐటీ సెక్టార్ కి నష్టం ఉంది అనేలాగా నిక్కచ్చిగా చెప్పలేకపోవడమే మార్కెట్ లో కన్ఫ్యూజన్ కి ఈ ఫాల్ కి ప్రధాన కారణం అండి. మనందరికీ తెలుసు మార్కెట్ లో కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉండకూడదు. ఒక క్లారిటీ పోతుందా ఉంటుందా అది తెలిస్తే చాలు మార్కెట్ డిసైడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మార్కెట్లు ఎంత వేగంగా ముందుకు ఆలోచిస్తున్నాయి అంటే ఒకవేళ ఇదే ఐటీ సెక్టార్ వల్ల మన స్టాక్స్ ఏమైనా ఇబ్బంది పడితే ఇండియాలో జాబ్స్ ఎస్పెషల్లీ కంప్లీట్ గా ఈ అవుట్ సోర్సింగ్ వల్ల జాబ్స్ కనుక పోతే ఐటీ సెక్టార్ లో ఉద్యోగాలందరూ కోల్పోతారండి. దీని వల్ల బెంగళూరులో అప్పుడే రియల్ ఎస్టేట్ స్టాక్స్ పడిపోతున్నాయి. మీరు గమనించలేదో బెంగళూరు తర్వాత నెక్స్ట్ మనకి హబ్ గా హైదరాబాద్ అయితే ఉంటుందండి. సో ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి మనం కూడా ఎఫెక్ట్ చూడొచ్చు. అయితే ఇక్కడ చాలా మంది వాదించొచ్చండి. రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎప్పుడు కూడా రేట్ సెన్సిటివ్ గా ఉంటుంది. అందువల్ల ఇంత పెద్ద ప్రాబ్లం ఉండదు. మన ఇండియాలో ఐటీ ఒక్కటే కాదు మిగిలిన చాలా సెక్టార్ల నుంచి జాబ్స్ ఉన్న వాళ్ళు ఉంటారని. కానీ మీరు గమనించండి ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు ఇక్కడ తగ్గించరు. ఎందుకంటే ఎంప్లాయ్‌మెంట్ బావుంది. ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంది. వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం లేదు. సో ఇది మార్కెట్‌కి నెగెటివ్ విషయం. సో ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గించరో ఇన్‌ఫ్లేషన్ కూడా మనకి కాస్త స్టేబుల్ గానే ఉంటుందో రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా పెర్ఫార్మ్ చేయవు. రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తాయి? వడ్డీ రేట్లు తగ్గితే పెర్ఫార్మ్ చేస్తాయండి. వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు. వడ్డీ రేట్లు ఎప్పుడు తక్కువ ఉంటాయి? మార్కెట్‌లో ఎకానమీ ఇబ్బంది పడితే వడ్డీ రేట్లు తగ్గిస్తారు.
అటు అమెరికాలో ఎకానమీ బాగుంది అని న్యూస్ వస్తుంది. అంటే మార్కెట్ కి నెగెటివ్ విషయం. సో ఇప్పుడు ఏ వల్ల కింద పడిపోతున్నాయా? లేదు అంటే అమెరికాలో జాబ్స్ డేటా పెరగడం వల్ల, లేదు వడ్డీ రేట్లు తగ్గించడం అన్న విషయం వల్ల మార్కెట్లు కింద పడుతున్నాయా? ఎవరు కూడా ఒక లైన్ మీద ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? మార్కెట్‌లో నెక్స్ట్ మనకి నెతన్యాహు గారు అమెరికాకు వెళ్ళడం, అదే టైంలో మనకి ట్రంప్ గారి దగ్గర నుంచి కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఖచ్చితంగా నెగోషియేషన్స్ కంటిన్యూ అవ్వాలని చెప్తూనే ఇరాన్‌కి డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారండి. మళ్ళీ మిడ్ నైట్ హ్యామర్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదం వినగానే ఆయిల్ ప్రైసెస్ పరిగెడుతున్నాయి. అయితే ఆయిల్ ప్రైసెస్ పరిగెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈసారి ఇరాన్ క్లియర్ గా చెప్పింది, మేమైతే టాక్స్ కి రెడీ, కావాలంటే మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు, కానీ ఈ టాక్స్ కేవలం పరిమితంగానే ఉంటాయని చెప్పి. సో ఇక్కడ సమస్య ఏంటి అంటే, చాలా మంది ఏముందండి ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటారు, అమెరికాకి ఏంటి సంబంధం అని. సో ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైతే యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో ఈ మాటల యుద్ధం నడుస్తుందో ఆటోమేటిక్ గా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయండి. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మన మార్కెట్ కి ఖచ్చితంగా నెగిటివ్. సో ఇలాగ మార్కెట్ లో మన చేతిలో లేని కొన్ని విషయాల వల్ల విపరీతమైన అనిశ్చితి నెలకొంటుందండి. ఈ భయాలు ఎంతవరకు ఉంటాయంటే ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేం కనుక మార్కెట్ లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలా మంది అడుగుతున్నారండి, సార్ మీరు రీసెంట్ గా స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడట్లేదని. ఇవాళ ఒక స్టాక్ గురించి మాట్లాడతాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్టాక్ గురించి మనందరం కూడా ఖచ్చితంగా స్టడీ చేయాలండి. ఈ స్టాక్ బై సెల్ రికమెండేషన్స్ కాదండి. ఒక బిజినెస్ గురించి మనం ఎంత డీప్ గా ఆలోచిస్తామనేది మీకు చెప్పడం నా ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఇండియాలో డిఫెన్స్ అని కానీ, లేదు అంటే సెమీ కండక్టర్స్ కానీ చాలా చాలా హాట్ టాపిక్స్ అండి. వీటికి సంబంధించి ఏ కంపెనీస్ లో గ్రోత్ కనిపించినా మార్కెట్ రివార్డ్ చేస్తుంది. ఇప్పుడు జ్యోతి సిఎన్సి అనే కంపెనీకి 4,500 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ బుక్ ఉంది. ఇందులో 40-50% డిఫెన్స్ సెక్టార్ సంబంధించి, ఏరోస్పేస్ కి సంబంధించి నడుస్తుంది. ఇండైరెక్ట్ గా కనుక మనం మాట్లాడుకుంటే ఈ స్టాక్ మనకి బ్యాక్ బోన్ కింద అయితే మారబోతుందండి సిఎన్సి సెగ్మెంట్ లో. అయితే ఈ స్టాక్ గురించి మనం స్టడీ చేయాలని ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ప్రీవియస్ గా ఆర్డర్స్ వచ్చిన స్పీడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి. ఇంతకు ముందు 20-25% గ్రోత్ తో వెళ్తుంటే ఇప్పుడు కేవలం 5% గ్రోత్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ గ్రోత్ లో ఎందుకు తగ్గిపోయింది పెరుగుదల అనేది మనం తెలుసుకోవాలి. జనరల్ గా ఏ కంపెనీకైనా, ఎస్పెషల్లీ ఇలాంటి చిన్న కంపెనీస్ లో వన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఈ కంపెనీకి ఎంత ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఆర్డర్స్ వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేయడానికి 2 years టైం పడుతుందటండి. అంటే దాని అర్థం ఏంటి? కొత్త వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇస్తే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలా, మరొకరిని చూసుకుంటామని అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఈ కంపెనీకి. అంతే, ఈ కంపెనీకి అంత డిమాండ్ అయితే మార్కెట్ లో ఉంది. అయితే ఇలాగ బిజినెస్ అంతా పోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? బిజినెస్ ఇంకా గ్రోత్ అవ్వదా అంటే, ఎగ్జిస్టింగ్ వీళ్ళ కెపాసిటీ 6,000 మెషిన్స్ ఉంటే దానిని 16,000 మెషిన్స్ కి పెంచుతున్నారండి. అంటే ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ వీళ్ళ దగ్గర కెపాసిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మీరు అడగచ్చు, సార్ ఒక చిన్న కంపెనీ ఇలాగా ఇండియాలో ఇంత ఫేమస్, లేదంటే ఇంత డిమాండ్ ఎలా సంపాదిస్తుందంటే, వీళ్ళు ఫ్రెంచ్ కి సంబంధించిన ఒక కంపెనీ 160 సంవత్సరాల అనుభవం ఒక కంపెనీని కొనేశారండి. సో దీనివల్ల ఏరోస్పేస్ సెగ్మెంట్ లో, ఫర్దర్ గా డిఫెన్స్ సెగ్మెంట్ లో, అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నెక్స్ట్ మనకి సెమీ కండక్టర్ కి సంబంధించి ఇండియా వరల్డ్ కి హబ్ గా మారబోతుంది, అవునా? సో సెమీ కండక్టర్స్ విషయంలో ఏవైతే మిషన్స్ వాడతారో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉండాలండి. సిఎన్సి మిషన్స్ కంపల్సరీగా అవసరం అవుతాయి. వాటికి కూడా వీళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ వేస్తున్నారు. అయితే ఒక్క విషయం, సెమీ కండక్టర్స్ అనే పదం మీరు ఉపయోగించాలి, లేదు దానివల్ల ఈ స్టాక్ లో ప్రభావం మీరు చూడాలనుకుంటే మినిమం 2 years టైం పడుతుందండి ఇంకా. సో ఈ 2 సంవత్సరాల్లో ఈ కంపెనీ ఎంతలాగా గ్రోత్ అవుతుంది అనడానికి ఇప్పుడున్న వీళ్ళు చేస్తున్న పనులు, మనం మాట్లాడుకున్న విషయాలు తెలిస్తే చాలు. అయితే ఇంత బాగుంది కదా కంపెనీ స్టాక్ గురించి ఏం మాట్లాడాలంటే, మీరు కనుక డైలీ చార్ట్ ఓపెన్ చేసి ఈ స్టాక్ తాలూకా చార్ట్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. ఆల్మోస్ట్ 40-50% డౌన్ అయి కూర్చుందండి. అదేంటి సార్, ఇంత మంచి కంపెనీ, ఇంత ఫ్యూచర్ ఉన్న కంపెనీ, ఇంత డిమాండ్ ఉన్న కంపెనీ ఎందుకు పడిపోతుంది అంటే, ఫస్ట్ ఈ కంపెనీకి ఇప్పటికే అప్పులు కాస్త ఎక్కువ ఉన్నాయండి. డెట్ టు ఈక్విటీ రేషియో 0.7% వరకు రీచ్ అయింది. అండ్ ఈ కంపెనీ ఏవైతే ప్రాజెక్టులు చేస్తుందో ఆ ప్రాజెక్టుల తాలూకా కాస్ట్లు పెరిగిపోతున్నాయి, వాటికి చేయాల్సిన అప్పులు పెరిగిపోతున్నాయండి. అండ్ ఏ చిన్న కంపెనీకైనా మోస్ట్ ఇంపార్టెంట్ పదం ఇన్వెంటరీ అనేది 200 రోజులు దాటిపోయింది. అంటే మీరు కనుక ఒక ప్రొడక్ట్ రెడీ చేసి దాన్ని 1 సంవత్సరం, లేదు అంటే 8 నెలల పాటు మీ దగ్గర ఉంచుకుంటే కంపెనీకి ఎప్పుడు లాభాలు వస్తాయి? సైకిల్ పెద్దదైపోతుందండి. ఇలాంటి కారణాల వల్ల ఈ స్టాక్ అయితే ఇబ్బంది పడుతుంది. అండ్ మనం చెప్పుకున్నాం కదా, 16,000 మిషన్స్ కి వీళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తున్నారండి. ఈ ప్రాసెస్ లో వీళ్ళ తాలూకా
ప్రాఫిట్లు తగ్గిపోతున్నాయి. క్యాపెక్స్ మొత్తం కెపాసిటీ ఎక్స్పాన్షన్ మీద పెట్టడం ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్ లో క్యాష్ ఫ్లోస్ మనకి నెగిటివ్ గా మారిపోతున్నాయండి. అండ్ అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఇంత పడిపోయినా కూడా స్టిల్ ఈ స్టాక్ తాలూకా పిఈ 50 మీదని కనిపిస్తుంది. అంటే నిజంగా ఒక జెన్యూన్ కంపెనీని మీరు పట్టుకోవాలన్నా, ఒక గ్రోత్ స్టాక్ లో ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా పిఈ ఇంకా తగ్గితే బెటర్ అండి. బట్ జనరల్ గా ఇలాంటి కంపెనీస్ కి తక్కువ పిఈ రావడం కష్టం, వస్తే అదృష్టమేనండి. సో ఎప్పుడు తక్కువ పిఈ వస్తుందంటే స్టాక్ ప్రైస్ ఇంకా పడాలి. అంటే ఈ స్టాక్ పడిపోతుందని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదండి. బిజినెస్ లో ఎలాంటి మార్పులకు అనుగుణంగా మార్కెట్ లో స్టాక్ ప్రైస్ మారుతుంది అనేది మనం గమనించాలి. సో ఈ స్టాక్ ని ఇంకా డీటెయిల్ గా స్టడీ చేయండి. మీకు కావాల్సిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెడితే మీకు రిప్లైలో లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. కంప్లీట్ గా ఫ్రీ, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అయితే ఫైనల్ గా ఈ జ్యోతి సిఎన్సి గురించి మనం ఏం మాట్లాడుకోవాలి అంటే కంపెనీకి ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. ఒక్కటి మాత్రం అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాలి, ఇంకా ఎక్కువగా ఉండాలి ఉన్నదానికన్నా. ఏంటిది? ఎగ్జిక్యూషన్. అంటే కంపెనీ దగ్గర ఉన్న ఆర్డర్ బుక్ ని ఎగ్జిక్యూట్ చేసి ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ ఎగ్జిక్యూషన్ అనేది టైం పట్టడం వల్లే కొత్త ఆర్డర్ రావడానికి టైం ఇంకా ఎక్కువైపోతుందండి. అందుకే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళ ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా జరిగితేనే ఈ స్టాక్ లో మనం గ్రోత్ అయితే చూస్తాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? ఈ కంపెనీ గురించి మీరు స్టడీ చేస్తారా లేదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇవాళ మనం ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సిన కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగిటివ్ గా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 61% మనకు పడిపోవడం జరిగిందండి. రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోయాయని చెప్తున్నారు. అయితే రెవెన్యూస్ కూడా 6.4% వరకు పడిపోవడం ఇవాళ ఈ స్టాక్ నిజంగా ఒక నెగటివ్ విషయం. చాలా మంది ఈ పర్టికులర్ స్టాక్ లో ఐపీఓకి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేశారండి. వీళ్ళందరికీ ఇంకా కొన్ని రోజుల పాటు ఇబ్బందులు తప్పేలా అయితే లేవు. నెక్స్ట్ మనం లెన్స్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఆల్మోస్ట్ ఎంత మంది దీని గురించి అడుగుతున్నారో తెలుసా? ఇప్పుడు ఈ స్టాక్ ని కొనొచ్చా లేదు అంటే ఈ స్టాక్ ఇవాళ ఎందుకు పెరుగుతోందని సింపుల్ కారణం అండి. ఈ కంపెనీ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో 132 కోట్ల కింద అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మల్టీ ఫోల్డ్ గ్రోత్ అండి. రెవెన్యూస్ కూడా 38% పెరగడం ఏంటంటే ఈ కంపెనీకి ఇవాళ ఆకాశమే హద్దుగా పెరగడం జరిగింది. కాకపోతే ఇంటర్నేషనల్ సెగ్మెంట్స్ లో వీళ్ళు 6.1 ఆపరేషనల్ ప్రాఫిట్ ని అచీవ్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా సిటీ వాళ్ళు దీనికి న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ 520 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. రోబస్ట్ గా రెవెన్యూ గ్రోత్ ఫర్దర్ గా ఉంటుందని, మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా అక్రాస్ డొమెస్టిక్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 2 చోట్ల వీళ్ళు చూస్తారని చెప్పడం ఇవాళ ఈ స్టాక్ ఇంత పాజిటివ్ గా మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ జస్ట్ 131 కోట్లకే ఇంతలా పెరగాల అని చెప్పి అడుగుతున్నారండి. ఇదే సంవత్సరం లాస్ట్ టైం కి వీళ్ళకి కేవలం 2 కోట్ల ప్రాఫిట్ మాత్రమే ఉండేది. అందువల్లే ఇంత గ్రోత్ కనిపిస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ మనం భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హై అయితే టచ్ చేసింది. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 28% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 25% పెరగడం జరిగిందండి. ఇంప్రూవ్మెంట్ అనేది అటు రెవెన్యూస్ లోని ఇటు ప్రాఫిట్స్ లోని 2 సార్లు కనిపించడం ఈ స్టాక్ మనకి డిఫెన్స్ సెక్టార్ లో ఎస్పెషల్లీ ఫోర్జింగ్ సెగ్మెంట్స్ లో కాస్త స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా లాస్ట్ క్వార్టర్ లో ఈ పర్టికులర్ స్టాక్ లో వాటాలు పెంచుకున్నారట. ఒకసారి స్టడీ చేయండి. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ అద్భుతంగా వచ్చాయని చెప్పొచ్చండి. 29.6% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ కనబడింది. రెవెన్యూస్ కూడా 13.5% పెరగడంతో ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది. అయితే ఆర్డర్ ఎగ్జిక్యూషన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించడం ప్రధాన బలంగా మనం చూడొచ్చండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో ఫండమెంటల్ గా ఒక స్ట్రాంగ్ ట్రిగ్గర్ పాయింట్ కూడా కనిపిస్తుంది. వీళ్ళ తాలూకా క్యాష్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవడం కానీ లేదు అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ లో క్యాష్ జనరేట్ చేయడం కానీ చాలా స్పీడ్ గా జరుగుతుందండి. ఇది చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. అమర్ రాజా బ్యాటరీస్ ఇంతకు ముందు ఉండేదండి. ఈ స్టాక్ ఇవాళ మనకి కాస్త నెగిటివ్ గా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 53% డౌన్ అయితే అవ్వడం జరిగింది. ప్రధానంగా రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోయాయని చెప్తున్నారండి. ఎంప్లాయీస్ తాలూకా ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు లేదు అంటే న్యూ లేబర్ కోడ్స్ వల్ల వీళ్ళ తాలూకా ప్రాఫిటబిలిటీ దెబ్బతింది అన్నారు. కానీ 53% పడిపోవడం మార్కెట్లు కాస్త నెగిటివ్ గా తీసుకోవచ్చు. రెవెన్యూస్ అయితే 4.1% పెరగడం కాస్త పాజిటివ్ విషయం అయినా గడిచిన 2 సంవత్సరాలుగా ఈ కంపెనీ తాలూకా ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది డౌన్ అవుతూ కనిపిస్తుందండి, గమనించండి. ఇక నెక్స్ట్ మనం ఎటర్నల్, స్విగ్గీ వీటి గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ 2 స్టాక్స్ కూడా మనకి కాస్త నెగిటివ్ గా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఐపీఓకి రావడం, అదే టైంలో
వీళ్ళు కూడా ఇండియాలో ఆన్లైన్ డెలివరీ ఫుడ్ సెగ్మెంట్ లో ఎంటర్ అవుతారని న్యూస్ రావడం ఈ రెండు స్టాక్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యాయండి. వీళ్ళు బెంగళూరులో నెక్స్ట్ వచ్చే మేలో ఒక పైలట్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారట. ఆ తర్వాత జూన్ తర్వాత నేషనల్ వైడ్ ఎక్స్పాన్షన్ చేయడానికి 2026 ఎండ్ కల్లా 2027 స్టార్టింగ్ కల్లా వీళ్ళు ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. ఈ న్యూస్ కారణంగా ఈ రెండు స్టాక్స్ లో మనకి బాగా నెగటివిటీ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇది షార్ట్ టర్మ్ విషయం కాదండి. ఒకవేళ మే కల్లా వీళ్ళు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఈ సెంటిమెంట్ ఇంకా కొనసాగడానికి లేదు రిపీట్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుందండి. హోల్డ్ చేసే వాళ్ళు కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఈ స్టాక్స్ ఇప్పటికే స్విగ్గీ అయితే మరొక 1000 కోట్ల ఎక్స్ట్రా నష్టాన్ని ప్రకటించిందండి. రెవెన్యూస్ పెరుగుతున్న జొమాటోలో కూడా ప్రాఫిటబిలిటీ పెద్దగా పెరగట్లేదు. ఈ పర్టికులర్ న్యూస్ ఒకవేళ ఫ్లిప్కార్ట్ కనుక ఎంటర్ అయితే ఖచ్చితంగా ఇది వీటికి కొంతవరకు సెంటిమెంట్ నెగటివ్ గా మారచ్చు. నెక్స్ట్ మనం టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 10% వరకు పెరగడం జరిగిందండి. నెట్ ప్రాఫిట్స్ 31% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడంతో ఈ గ్రోత్ అయితే మనం చూస్తున్నాం. అయితే రెవెన్యూస్ మాత్రం కేవలం 2.8% మాత్రమే పెరిగాయి. అయినా కూడా మార్కెట్లు పాజిటివ్ గా తీసుకున్నాయి అంటే మనం కాస్త గమనించాలి. సో ఇలాంటి స్టాక్స్ లో న్యూస్ వచ్చింది కదా అని చెప్పి జనరల్ గా చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారండి. కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ మనం హిందుస్థాన్ యూనిలివర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ మోర్ దాన్ డబుల్ అయితే అవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ 6,600 కోట్ల లాభాన్ని వీళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో వన్ టైం గెయినే 4,500 కోట్ల దగ్గరగా ఉందండి. క్వాలిటీ ఐస్ క్రీమ్ సంబంధించి బిజినెస్ ని డీమర్జ్ చేయడంలో మనకి ఈ విషయం అయితే తలెత్తుతుందండి. అయితే రెవెన్యూస్ మాత్రం 6% వరకు దగ్గరగా పెరగడం జరిగింది. ఫర్దర్ గా హిందుస్థాన్ తలక ఐస్ క్రీమ్ బిజినెస్ డీమర్జ్ అవ్వడం మార్కెట్ లో కాస్త హైప్ అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం గోద్రేజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కింద పడుతుందండి కొంతవరకు. కారణం ఏంటి అంటే రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళ తలక మార్జిన్స్ ఎబిడ్డా మార్జిన్స్ 159 బేస్ పాయింట్లు తగ్గడం జరిగిందండి. వీళ్ళ తలక ప్రాపర్టీ డెవలప్మెంట్ కాస్ట్లు పెరిగిపోవడం కానీ, ఎంప్లాయీ తలక బెనిఫిట్స్ ఎక్కువ అవ్వడం కానీ, లేదు అంటే ఇన్పుట్ కాస్ట్లు పెరగడం కానీ ప్రధాన కారణంగా ఈ మార్జిన్ తగ్గిపోవడానికి కారణం అని చెప్తున్నారు. అయితే రెవెన్యూస్ మాత్రం 10.7% వరకు పెరగడం కాస్త పర్వాలేదు అనిపించే విషయం. రీసెంట్ క్వార్టర్ లో ఈ కంపెనీ తలక ప్రమోటర్లు వాటాలైతే పెంచుకుంటున్నారండి. ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తలక Q3 FY26 లో నెట్ ప్రాఫిట్ 56% పెరిగిందండి. రెవెన్యూస్ కూడా 28.8% పెరగడం ఇవాళ ఈ స్టాక్ మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. B2B సెగ్మెంట్ లో సేల్స్ బిజినెస్ చాలా బాగా ఉందని, దీనివల్ల మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా కొంతవరకు వాటాలు పెంచుకుంటున్నారనే విషయం మార్కెట్ లో కాస్త నడుస్తుంది. గమనించండి. నెక్స్ట్ మనం పేస్ డిజిటెక్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు కర్ణాటక రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ అయితే గెలుచుకోవడం జరిగింది. దీంతో పాటు 250 మెగావాట్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ కూడా వీళ్ళు సప్లై చేయాల్సిందైతే ఉంటుందండి. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ కాస్త పాజిటివ్ గా కనిపించవచ్చు. నెక్స్ట్ మనం బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. డేటా సెంటర్స్ విషయంలో ఈ స్టాక్ లో కాస్త హైపే క్రియేట్ అయింది. బట్ రీసెంట్ గా వచ్చిన రిజల్ట్స్ లో వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్ కాస్త డిక్లైన్ అయిపోయిందండి. 11.4% వరకు డిక్లైన్ అవ్వడం లేబర్ కాస్ట్లు లేదు అంటే లేబర్ కోడ్స్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. అయితే రెవెన్యూస్ మాత్రం 10.5% పెరిగి పర్వాలేదు అనిపించాయి. నెక్స్ట్ మనం పతంజలి ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ స్టాక్ లో ప్రాఫిట్లు 60% మనకి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. అయితే రెవెన్యూస్ మాత్రం కేవలం 15.2% మాత్రమే పెరిగాయి. అయినా కూడా ఈ స్టాక్ లో మనం పెద్దగా మొమెంటం అయితే చూడలేకపోతున్నామండి. కారణం ఏంటి అంటే గడిచిన కొన్ని సంవత్సరాలుగా పతంజలి ఫుడ్స్ వాళ్ళ బ్రాండ్ వాల్యూని కోల్పోతుంది అనిపిస్తుందండి నాకైతే. అయితే ఒకటి రీసెంట్ టైమ్స్ లో స్టాక్ పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకుంటే ఇదే సెగ్మెంట్ లో చాలా కంపెనీస్ కన్నా కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. మొన్న ఎవరో కుమార్ మంగళం బిర్లా గారు ఇందులో వాటాలు పెంచుకున్నారని స్టాక్ ని అమాంతం లేపారండి. ఇప్పుడు ఏమవుతుంది? కింద పడుతుంది. కారణం జేపీ మోర్గాన్ వాళ్ళు ఈ స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 24% డౌన్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారండి. కాస్త జాగ్రత్త. నెక్స్ట్ మనం అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజన్ ఫ్రూట్స్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. యుఎస్ ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసిందో ఈ స్టాక్స్ లో విపరీతమైన ధోరణి కనిపిస్తుందండి పెరగడానికి. ఈవెన్ టెక్స్టైల్ స్టాక్స్ ఈ బంగ్లాదేశ్ డీల్ తో కాస్త నెగిటివ్ గా ఉన్న ఈ ష్రింప్ స్టాక్స్ మాత్రం బాగా పెరుగుతున్నాయి. ఒక కన్నేసి ఉంచండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. నిన్న వీడియోలో మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. ఇక్కడ గడిచిన 3 రోజులుగా మొమెంటం అయితే ఏమీ కనిపించట్లేదు అని చెప్పి. అండ్ ఇలా చెప్తూనే మనం ఏం చెప్పుకున్నాం? నిన్నటి ట్రేడింగ్ సెషన్స్ మీదన మాత్రమే, హై మీదన మాత్రమే, అంటే 26,000 మీద మాత్రమే మనకి ఆపర్చునిటీస్ ఉంటాయండి అని చెప్పుకున్నాం. కానీ ఇవాళ మార్కెట్లు ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవడం, ఆ తర్వాత నెమ్మదిగా ప్రాఫిట్ బుకింగ్స్ కూడా జరిగాయండి.
సో ఇక్కడున్న పరిస్థితుల్లో నిఫ్టీ 50 గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఒకటి మాత్రం కరెక్ట్. ఇవాల్టి మార్కెట్ క్లోజింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ రేపు ఇవాల్టి లో కనుక సస్టైన్ అయితే పర్వాలేదండి. లేదు అంటే మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ మనం చాలా క్లియర్ గా చూస్తాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీరు ఎవరైనా మార్కెట్లో పొజిషన్స్ బిల్డప్ చేయాలనుకుంటే 26,000 మీదన మాత్రమే మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోవాలండి.